హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి హోమ్మేడ్. ఇవాళ మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ పొటాటో కర్రీ అండి. దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చపాతీకైనా, రోటీకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసి చూడండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇది ఇంట్లో ఉన్న ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అది ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఇంకా ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ని చూడండి, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. మొత్తం ఇలా కలిపిన తర్వాత ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. మీరు ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఈ పొటాటోస్ త్వరగా ఉడికిపోతాయి. కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ పొటాటోస్కి ఈ ఆనియన్స్, టొమాటోస్ అవంతా పోపు మొత్తం పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నా రెసిపీస్ అన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. చూడండి, ఇందులో నేను 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేస్తున్నాను. 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయిందండి ఇలా వేస్తే. ఇందులోనే 1.5 స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కలిసేలాగా కలుపుకోవాలండి ఒకసారి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ఇది మొత్తం కలిసిన తర్వాత మీరు ఒకవేళ ఫ్రైలా కావాలనుకుంటే ఇది ఒక 5 మినిట్స్ వరకు ఉడికించేసుకుంటే మీకు ఫ్రై ప్రిపేర్ అయిపోతుందండి. కానీ నేను దీన్ని కర్రీలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే టొమాటోస్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలపాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు నేను దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటున్నాను. చూడండి, ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయిందో మనకు పొటాటో కర్రీ అనేది. 5 నిమిషాల తర్వాత ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఈ పొటాటోస్ అనేవి ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే చాలా సాఫ్ట్గా బాగా ఉడికిపోయింది. సూప్ కూడా చాలా బాగా అయిందండి. మీకు ఒకవేళ సూప్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు. కానీ ఎక్కువసేపు మరీ ఉడకనివ్వద్దు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవడమే. చూడండి, పొటాటో కర్రీ ఎంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.